హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో హోండా వాళ్ళు లేటెస్ట్గా SP125లోను యూనికాన్ 160లోను కొన్ని చేంజెస్ చేసి లాంచ్ చేశారు కదా. ఒకవేళ ఓల్డ్ యూనికాన్ యూజ్ చేస్తూ అలానే ఓల్డ్ SP125 యూజ్ చేస్తూ ఈ లేటెస్ట్ మోడల్స్కి అప్డేట్ అవ్వచ్చా లేదా అనే టాపిక్ గురించి క్లియర్గా డిస్కషన్ చేద్దాం. మీరు వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఎవరైనా SP125 లేటెస్ట్ మోడల్ రివ్యూ వీడియో చూడకపోతే మన ఛానల్ అవైలబుల్గా ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అలానే యూనికాన్ లేటెస్ట్ మోడల్ బైక్ది కూడా ఫుల్ రివ్యూ వీడియో మన యూట్యూబ్ ఛానల్ అవైలబుల్గా ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ బైక్స్లో జరిగిన చేంజెస్ గురించి డిస్కస్ చేస్తే SP125లో కొత్తగా ఛార్జింగ్ సాకెట్ని యాడ్ చేశారు, కలర్ కన్సోల్ ఇచ్చారు, న్యూ LED హెడ్లైట్ విత్ DRLస్ని యాడ్ చేశారు, అలానే కలర్ గ్రాఫిక్స్ కూడా కొత్త ఇచ్చారు, ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ని కూడా యాడ్ చేశారు. ఇవి హోండా SP125లో లేటెస్ట్గా జరిగిన అప్డేట్స్ అనమాట. నెక్స్ట్ యూనికాన్ 160లో జరిగిన చేంజెస్ ఏంటంటే కొత్తగా LED హెడ్లైట్ ఇచ్చారు, ఫుల్ డిజిటల్ కన్సోల్ ఉంది, ఛార్జింగ్ సాకెట్ని యాడ్ చేశారు, లైట్గా చిన్న చేంజెస్ కూడా చేశారు. ఎలా అంటే హ్యాండిల్ బార్ ఫుల్ బ్లాక్ కలర్లో ఇవ్వటం, ఇలాగ కొన్ని చేంజెస్ చేశారనమాట. సో మన టాపిక్ అయిన ఓల్డ్ మోడల్ SP125 నుండి న్యూ మోడల్ SP125కి, ఓల్డ్ మోడల్ యూనికాన్ 160 నుండి లేటెస్ట్ మోడల్ యూనికాన్ 160కి అప్డేట్ అవ్వాలంటే అవ్వచ్చు. మీరు SP125ను చాలా ఇయర్స్ నుండి యూజ్ చేస్తూ దాన్ని సేల్ చేసేసి ఈ లేటెస్ట్ మోడల్ తీసుకుందాం అనుకుంటే హ్యాపీగా తీసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ మోడల్లో చేంజెస్ జరిగాయి కాబట్టి ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది బైక్ నుంచి మీకు. అలానే సేమ్ యూనికాన్ను కూడా మీరు చాలా ఇయర్స్ నుండి ఓల్డ్ యూనికాన్ యూజ్ చేస్తూ ఈ లేటెస్ట్ మోడల్ యూనికాన్కి అప్డేట్ అవుదాం అనుకుంటే హ్యాపీగా అప్డేట్ అవ్వండి. ఈ లేటెస్ట్ మోడల్ బైక్లో కూడా మంచి అప్డేట్స్ జరిగాయి కాబట్టి ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట బైక్ నుండి మీకు. కానీ కొంతమంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే మోడిఫికేషన్ చేయించుకోవచ్చు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అంటే ఓల్డ్ మోడల్ యూనికాన్ హెడ్లైట్ని తీసేసి ఈ లేటెస్ట్ మోడల్ యూనికాన్ హెడ్లైట్ని ఫిట్ చేయించుకోవచ్చు అని కామెంట్ చేస్తున్నారు. అలానే ఓల్డ్ మోడల్లో ఎనలాగ్ కన్సోల్ ఉంటుంది కదా, ఆ కన్సోల్ని రీప్లేస్ చేస్తూ ఈ లేటెస్ట్ మోడల్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్ని ఫిట్ చేయించుకోవచ్చు అని కామెంట్ చేస్తున్నారు. మీరు మోడిఫికేషన్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు, కానీ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓల్డ్ మోడల్ యూనికాన్ కానీ ఓల్డ్ మోడల్ SP125 కానీ హెడ్లైట్ చేంజ్ చేయాలన్నా, కన్సోల్ చేంజ్ చేయాలన్నా, ఛార్జింగ్ సాకెట్ని యాడ్ చేయాలన్నా సరే వాటన్నిటిని మీరు సపరేట్గా కొనాలి. ఆ ఐటమ్స్ అన్ని మీరు కొని మోడిఫికేషన్ అనేది చేయించుకోవాలి. మీరు కన్సోల్స్ చేంజ్ చేస్తే వైరింగ్ అనేది సెట్ కాదు కాబట్టి సపరేట్గా వైరింగ్ కూడా మీరు కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇలా ఐటమ్స్ అన్ని కొని మీరు మోడిఫికేషన్ చేయించుకోవాలనుకుంటే మోడిఫికేషన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఇది కరెక్ట్ మెథడ్ కాదని చెప్పి నా ఒపీనియన్. సో ఇలా మీరు మోడిఫికేషన్ చేయడం కంటే లేటెస్ట్ మోడల్కి అప్డేట్ అవ్వడమే చాలా బెటర్. సో మీరు యూనికాన్ కానీ SP125 కానీ చాలా ఇయర్స్ నుండి యూజ్ చేస్తూ ఉండి ఈ లేటెస్ట్ మోడల్స్కి అప్డేట్ అవుదాం అనుకుంటే అప్డేట్ అవ్వండి. కానీ మీరు రీసెంట్గానే వెహికల్ని బై చేసి అప్డేట్ అవుదాం అనుకుంటే అప్డేట్ అవ్వద్దు. ఎందుకంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు అనమాట, అనవసరంగా ఈ ఓల్డ్ మోడల్ తీసుకున్నాను, వెయిట్ చేసి 25 మోడల్ తీసుకుంటే బెటర్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. సో అలాగే మీరు సాడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లేటెస్ట్ మోడల్ SP125 టాప్ మోడల్ ప్రైస్ 1,22,000 వరకు ఉంది. అలానే యూనికాన్ లేటెస్ట్ మోడల్ ప్రైస్ కూడా 1,50,000 వరకు ఉంది. సో ఈ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే మీకు ఓల్డ్ మోడల్స్ అనేవి తక్కువగా వచ్చాయి కాబట్టి, ఎలాగో మీరు బై చేశారు కాబట్టి హ్యాపీగా కొన్ని రోజులు యూజ్ చేసుకొని ఈ లేటెస్ట్ మోడల్స్ మీకు నచ్చితే కొన్ని రోజులు యూజ్ చేసుకున్న తర్వాత అప్డేట్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అప్డేట్ అయితే మనీ అనేది చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది. మీరు సేల్ చేసిన షోరూంలో ఎక్స్చేంజ్ ఇచ్చి తెచ్చుకుందాం అనుకున్నా సరే మనీ మీరు లాస్ అవ్వాల్సి వస్తుంది. అలానే మీరు ఎక్స్ట్రాగా మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలానే మీలో ఎవరైనా కొత్తగా SP125ని కొందాం అనుకున్నా, కొత్తగా యూనికాన్ 160ని కొందాం అనుకుని షోరూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఓల్డ్ మోడల్స్ పైన డిస్కౌంట్ ఇచ్చి మీకు సేల్ చేస్తూ ఉంటారు. వాటిని అసలు మీరు కొనకండి. ఎలాగో మీరు కొత్త వెహికల్ని బై చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నారు కాబట్టి న్యూ మోడల్స్ అనేవి అవైలబిలిటీగా లేకపోయినా సరే కొన్ని రోజులు వెయిట్ చేసి న్యూ మోడల్ని మీరు తీసుకోండి. ఎందుకంటే మీరు లేటెస్ట్ మోడల్ తీసుకుంటే ఇయర్ అనేది కలిసి వస్తుంది. అలానే మీకు ఫ్రెష్గా కొత్త వెహికల్ని యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. లేదు లేటెస్ట్ మోడల్తో కంపేర్ చేసుకుంటే ఓల్డ్ మోడల్లే తక్కువ ప్రైస్కి వస్తుంది కదా అని చెప్పి అది తీసుకుంటే మీకు మోడల్ అనేది లాస్ అవుతారు, ఇది గమనించండి. అదే మీరు లేటెస్ట్ మోడల్ తీసుకుంటే ఎలాంటి ఇయర్ని లాస్ అవ్వరు. సో ఫైనల్గా నేను చెప్పే వర్డిక్ట్ ఏంటంటే, సో మీరు మోడిఫికేషన్ చేయించుకుందామనే థాట్లో ఉంటే అది కరెక్ట్ మెథడ్ కాదని నా ఒపీనియన్. లేదు కాస్ట్ అనేది ఎక్కువైనా పర్లేదు మేము మోడిఫికేషన్ చేయించుకుంటాం అనుకుంటే అది మీ ఓన్ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలానే మీరు చాలా రీసెంట్గా కొత్త వెహికల్ని బై చేసి ఉంటే ఈ లేటెస్ట్ మోడల్స్కి అప్డేట్ అవుదాం అనుకుంటే అప్డేట్ అవ్వకండి. కొన్ని రోజులు మీరు బైక్ని యూజ్ చేసిన తర్వాత అప్డేట్ అవ్వండి. అప్పుడు మీకు లాస్ వచ్చినా సరే బైక్ని యూజ్ చేసాం కదా అనే సాటిస్ఫాక్షన్ అన్న మీకు ఉంటుంది. అలానే మీలో ఎవరైనా రీసెంట్గా కొత్త వెహికల్ని బై చేయాలని చెప్పి ప్లాన్లో ఉంటే వెయిట్ చేసి 25 మోడల్స్ని తీసుకోండి. ఓల్డ్ మోడల్స్ పైన డిస్కౌంట్ ఇచ్చినా సరే మీరు తీసుకోవద్దు. ఇది నా పర్సనల్ సజెషన్.
సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.